ఈ చివరి నెలలో మనందరూ సజీవుల లెక్కలో ఉంచబడి ఆయనను స్తుతించడానికి, ఆయనను కీర్తించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు కృప చూపించుండగా మన కంఠ స్వరములెత్తి దేవుణ్ణి ఆరాధన చేస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను కీర్తిస్తూ నా కంఠ స్వరము నా దేవునికి వినపరచేయుచున్నాను అంటున్నాడు భక్తుడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని ఎంతకాలం మీరు కాపాడినందుకు నీకు స్తోత్రం వేస్తారా, ఎంతకాలం మీరు ఇచ్చిన కాపుదలకి నీకు స్తోత్రం వేస్తారా అని ప్రతి ఒక్కరిని కూడా ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకున్నామా. థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా నీకు స్తోత్రం వేస్తారా. కృపగలిగినటువంటి తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా. దేవుని యొక్క కృపను అనుభవిస్తాం. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే, నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమపై పిలిచావు నన్ను, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, మా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, మా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపను పాడుమా, దేవుని యొక్క కృపను వస్తున్నామా. ఆయన కృపలేని మనం జరగలేదు, ఆయన కృపలేని మనం ఏమేమి సాధించాలి. కుంగిపోతున్నప్పుడు, వ్యాపారిపోతున్నప్పుడు, పైకి నవ్వుతూ కనబడుతున్నప్పటికీ లోపల కుంగిపోతున్నప్పుడు ఎన్నోసార్లు నీ కృప నన్ను బలపరిచింది, ఎన్నోసార్లు నీ కృప నన్ను నిలబెట్టింది. యేసయ్యా నీ యొక్క కృపను నాకు తోడుగా ఉంది, యేసయ్యా నీ కృపను నా భర్తకు, నా పిల్లలకు తోడుగా ఉంది. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, అలలోనైనా నిన్ను మరువలేనయ్యా, రుచి ఎరుగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా, నీ ప్రేమ కలిగే నాపై నన్ను తోషించావయ్యా.